స్వీట్ కార్న్ మీకు తెలుసు కదండి, మొక్కజొన్నలు లేతగా పింజిలుగా ఉండేటప్పుడు కర్రీస్ కింద వాడుకోవచ్చు. పంట పండిన తర్వాత చక్కగా మొక్కజొన్నలు డైరెక్ట్గా మనం తినొచ్చు. బాగా డ్రై అయిన తర్వాత పాప్కార్న్ కింద కూడా వాడుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, మొక్కజొన్నలు పండించి పాప్కార్న్ కింద రెడీ చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇక్కడ నాకు కనిపించారు రైతులు, వేరే ఊరు వెళ్తూ ఉంటే వీళ్ళు నాకు కనిపించారు. అసలు ఈ ప్రాసెస్ ఇంత జరగడానికి వీళ్ళకి టైం ఎంత పడుతుంది, వీళ్ళకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, అసలు లాభం ఉంటుందా? అఫ్కోర్స్ లాభం ఉంటుందిలేండి. ఉంటే ఎలా ఉంటుంది, అసలు ఇలా డ్రై అవ్వడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది, వీళ్ళు క్వింటాలు చెప్పున అమ్ముతారు అనుకుంటాను. అసలు ఏంటి సంగతి అనేది ఒకసారి ఇక్కడ చాలామంది కనిపిస్తున్నారు అండ్ మన అభిమానులు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఓకేనా అమ్మ, మీ పేరేంటి? లక్ష్మి గారు, చెప్పండి. ఇప్పుడు ఏదో చెప్పేస్తున్నారు దాని నుంచి పేదలు గట్ట బాగా సాయం చేయడం, ముసలిళ్ళకి గట్ట. ఓకే, అదే మిమ్మల్ని చూడగానే గుర్తుపెట్టాను, ఎక్కడ చూసామని. చూడగానే కాదు, రాగానే గ్యాప్ కూడా లేదు. ఛానల్ అండి, మీరు అందరు బాగా సాయం చేస్తారు, ముసలిళ్ళకి గట్ట, వంటలు మహిళలకు గట్ట. అవును, సరే, ఓకే, ఆ సెక్షన్ వేరు. మీ పేరేంటి? పోరాడు లక్ష్మి గారు, మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారా? మీరు కూడా ఇక్కడ పండిస్తున్నారా? ఇది పండించామండి. మీరే పండించారా? మీరు రైతులు? ఏది మీ జొన్నలు ఏవి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఈ లైన్ అంతా మీదేనా? ఈ లైన్ మీదేనా? ఓకే, ఎలా అమ్ముతారు ఇవి? క్వింటాల్ లెక్క. క్వింటాలేనా? క్వింటా ఎంత అవుతుంది? క్వింటా అంటే మరి ఇప్పుడు ఎంత రేట్ పెడితే అంత రేట్ వేస్తాను. ఎంతలో నేనే ఒప్పడడానికి రాదు. 2300, 2200 క్వింటా వేస్తారు, అంతేనా? క్వింటా అంటే ఎన్ని కిలోలు? 100 కిలోలు. 100 కిలోలు మీకు 2500 అట్లా వస్తుంది, అంతేనా? ఓకే, ఇప్పుడు ఇంకా అయ్యన రేట్ ఉన్నాయి, ఇది వరకు అయితే ఇంకా తక్కువగా ఉండేదా? అదే మనం ఐనాక్స్ థియేటర్లోకి వెళ్ళి ఇంత డబ్బాతో కనుక పాప్కార్న్ కొనుక్కుంటే 300-350 రూపీస్ మనం ఈజీగా పే చేయాల్సి వస్తుంది. అది ఓకే, కానీ ఈ పంటకి ఇది ఇంత ప్రాఫిట్ రావడానికి వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ప్రాసెస్ చేస్తున్నారో కూడా తెలుసుకుందాం. ఎన్ని రోజుల క్రితం పంట వేశారు? ఈ పంట 3 మాసాల పంట అండి. 3 మాసాలు. మళ్ళీ ఇప్పుడు విరిసి 15 రోజులు అవుతుందండి ఇది తయారు చేయడానికి. ఇదంతా విత్తనాలు ఇవి? ఓకే, ఇవి విత్తనాల కోసం ఉంచారు. ఈ విత్తనాలు కాదు, అమ్మేస్తాం మేము. ప్యాకెట్ విత్తనాలు తెచ్చి వేసుకుంటాం, వీళ్ళు అమ్ముకుంటారు. మేము సావుకారులకు ఇచ్చేస్తాం క్వింటాల్ లెక్క. ఒక షావుకారులు ఇంకొంచెం ఎక్కువ రేట్ వేసి అమ్ముకుంటారు. వాళ్ళు పెట్టిన లేబర్ పట్టిన వాళ్ళకి వాళ్ళందరికి ఇవ్వాలి కదా, లారీ అద్దెలు. అదే. ఓకే, మీకు 3 నెలలు పంట. 3 నెలలు పంట. ఎంత ఖర్చు అయి ఉంటది? మాకు దగ్గర ఎకరానికి 15,000 అలా ఖర్చు అయిపోయింది. ఎకరానికి 15,000. ఎంత మిగిలి ఉంటది? మిగిలిన ఏముండవు. మిగిలి కన్నా ఏముండదు, అలాగే ఏముండదండి. మేము కష్టపడుతున్నాం కాబట్టి మరి అయ్యే మాకు కష్టం. ఒకసారి మాకు పెట్టుబడి కనబడదు, మాకు ఒకసారి వస్తాయి కాబట్టి మాకు కష్టం అనిపించదు. ఇంకేదో దిగుబడి. ఇప్పుడు అవి దేనికి చేస్తున్నారు? అవి ఒలుస్తారు ఇప్పుడు రేపు మిషన్ ఆడిస్తారండి, ఇలా గింజలు వచ్చేస్తాయి. ఓకే, అవి మిషన్ లో వేస్తే గింజల్లాగా వస్తాయి, ఎన్నులు వచ్చేస్తాయి, గింజ వచ్చేది. ఓకే, మీకైతే లాభం ఉన్నా లేకపోయినా ఇలా మీరు ఏదో పని చేసుకుంటూ ఉంటారు కాబట్టి అలా అలవాటు అయిపోయింది. లాభం లేకని పని చేయరు. లాభం ఇంకేంటి, మరి మేము కష్టపడతాం కదా, మరి అదే మా కష్టమే మాకు లాభం, అంతేనా? సరే, ఈ చెత్త అంతా ఇంక పడేయటమేనా? ఆ చెత్త పొయ్యిలో పెట్టుకుంటామండి. వంటకు వాడుకుంటారు ఆ చెత్త అంతా? ఆ చెత్త పెట్టాం, అది మంట పెట్టేస్తాం. మంట పెట్టేస్తారు, అది పనికిరాదు. ఇది పొయ్యిలోకి పెట్టుకుంటాం. ఓకే, ఎవరో స్వీట్ కొట్టలు గట్ట పట్టుకెళ్ళిపోతారు. అది కూడా అమ్ముకోవచ్చా? ఫ్రీగా ఇవ్వాలి, ఫ్రీగా ఇచ్చింది. ఓకే, సో అది అందరూ కలిసి ఇక్కడ ఎవరి వాళ్ళ పంట ఎవరి పంటలు చేసుకుంటున్నారా? ఓకే, ఎకరానికి ఎన్ని కేజీలు విత్తనాలు చల్లుతారు? ఎకరాకి ఈ సంవత్సరం ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎలా మామూలుగా ఎకరానికి ఎన్ని విత్తనాలు పడతాయి? జొన్నలు 8 కేజీలు పడతాయి. 8 కేజీలు పడతాయి. ఓకే, వేసిన ప్రతిదీ కూడా మొక్కలు వస్తాయి కదా? ఒకసారి వస్తాయి, ఒకసారి పోతాయి. ఎందుకు పోతాయి? విత్తనాలు బాగోపోతే పోతాయండి. విత్తనాలు సరిగ్గా లేకపోతే విత్తనాలకి సపరేట్ గా ఎలా తీసుకుంటారు? ఇక్కడే రైతులు పోతారు. మీరు మళ్ళీ కొనుక్కుంటారు? ఇవే మళ్ళీ వేస్తే రావా? రావు. వాటికి ఏంటి ప్రాసెస్ ఉంటది? అవి విత్తనాల కింద ఎలా వస్తాయి? మరి తెలియదు, అవి మీకు తెలియదు. ఓకే, ఏవో కలిపి అది మొక్కలు వచ్చేటట్టు చేస్తారు, అంతేనా? మీరు ఎన్ని ఎకరాలు వేసారు? 4 ఎకరాలు వేస్తామండి. 4 ఎకరాలు వేస్తారు. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? లేదండి, 50 సెంట్లు చేస్తాను. ఓకే, ఖాళీ స్థలం ఉంటే అందులో మీరు పండించుకుంటున్నారు. ఎన్ని క్వింటాలు వచ్చాయి ఈ సంవత్సరం మీకు? ఇంకా అవ్వలేదండి, 2 క్వింటాలు. ఇవేనా అవి? ఎన్ని అవుతాయి? 2 క్వింటాలు 3 క్వింటాలు అవుతాయా? అయితే ఒక 7 క్వింటాలు. 7 క్వింటాలు అవుతాయా? ఓకే,
తొలకర తక్కువ వస్తుంది, ఆశకి ఎక్కువ వస్తుంది. పంటలు పోయి ఈ సంవత్సరం ఈసారి పోయిందా? మీ అబ్బాయా? సో అదనమాట. మీరు ఎవరికి ఇస్తారు? షావుకారికి ఇస్తారు. షావుకారు ఎవరికి ఇస్తారు? మనకు తెలియదండి. మీరు షావుకారు వరకే మీకు తెలుసు. మేము సాగుకూర ఓకే, షావుకారు ఫ్యాక్టరీలకి ఇస్తారు. ఫ్యాక్టరీ వాళ్ళు ఇలా చిన్న చిన్న షాపులకి, ఐనాక్స్ థియేటర్లకి కానీ లేకపోతే బీచ్ రోడ్ల షాపుల వాళ్ళకి ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అనమాట. సో దీని ఇక్కడతోనే కాదు, చాలా ప్రాసెస్ ఉంటుంది. వీళ్ళు షావుకారులకి ఇచ్చినంత వరకే. ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళాక దీనికి మళ్ళీ చాలా పెద్ద ప్రాసెస్ చేసి, ఎందుకంటే మడతారు, మట్టి గిట్టి అంతా ఉంటుంది, అదంతా క్లీన్ చేసి ప్రాసెస్ చేయడానికి చాలా వాళ్ళకు కూడా ఖర్చు అవుతుంది. కాబట్టి పాప్కార్న్కి అంత కాస్ట్ అనమాట. పండించేటప్పుడు కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. పండించినప్పుడు ఎక్కువ కష్టం అండి. అదే, నీళ్లు పట్టాలి, అవి కాపాడుకోవాలి, పశువులు తినకన్నా చూసుకోవాలి, పిల్లలు పీకే కన్నా గడ్డి మందు కొట్టాలి. అదే తొలకరకైతే ఈ సంవత్సరం ఏంటి రాదండి, తక్కువ వస్తుంది. అంతే అంతే. సో అదనమాట. పాప్కార్న్ కూర్చొని తిన్నంత ఈజీ కాదు. ఏదైనా ఫుడ్ ఏదైనా అంతే, రైస్ అయినా కానీ లేకపోతే కర్రీ, వెజిటబుల్స్ అని ఏది కూడా కూర్చొని తిన్నంత ఈజీ మాత్రం కాదు. దాని వెనకాతల ఇక్కడ కనిపిస్తున్న రైతుల కష్టమే మనం ఈ రోజు హ్యాపీగా కూర్చొని తింటున్నాము. ఎక్కడైనా వర్క్ చేసి జాబ్ చేయడం మనకెంత కష్టమో, ఫుడ్ ప్రాసెస్ చేయడానికి కూడా చాలా కష్టమే. సో అందుకని ఏ ఫుడ్నైనా కూడా వేస్ట్ చేయకండి. వేస్ట్ చేస్తే కనుక మరి వీళ్ళందరి కష్టాన్ని కూడా మనం వేస్ట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ప్రతిదీ కూడా వాల్యుబుల్గా, స్పెసిఫిక్గా ఫుడ్ అసలు వేస్ట్ చేయకండి. దాని వెనకాతల చాలా మంది కష్టం ఉంటుంది అనమాట. సో ఇది పాప్కార్న్ యొక్క స్టోరీ. ఓకేనా? ఓకే, వెళ్ళొస్తాను. చూస్తారు కదా మా ఛానల్? ఎప్పుడు చూస్తామండి మీ ఛానల్. ఏది ఇప్పుడు చూడలేదు మరి? మరిగా ఈ పని చేయొద్దా? పని చేస్తూ కూడా ఫోన్ పెట్టుకుంటా. వర్షం వచ్చిందంటే ఇవన్నీ తడిసిపోతాయి, వేస్ట్ అయిపోతాయి మాకు. లేదు వేస్ట్ ఏం వద్దులే. ఇంటికి వెళ్ళాకనే నా ఛానల్ చూడండి. ఇప్పుడు మాత్రం రోజు చూస్తామండి, ఖాళీగా ఉంటాం. ఎక్కువ మాది టీ కొట్టి. ఓకే సరే, రిటర్న్ వచ్చాక టీ తాగుతాలే. ఇప్పుడు భోజనం చేసాం, రిటర్న్ లో వస్తాను. సరేనా? బాయ్. బాయ్ బాయ్.